ఇలాగే చేస్తారు. నువ్వు వీడికి నో అంటే ఆ బట్టల షాప్ కూడా నీకు గతి. ఆలోచించుకో. ఓకే, బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్సెప్టెడ్. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ పిల్ల అబద్ధం కదా, ఆపేద్దాం. మన పేరెంట్స్కి నిజం చెప్పేద్దాం. కంగారు పడకు. ఈ పెళ్లి ప్లాన్ అంతా నాదే అని తప్పు నా మీద తీసుకుంటాను. దీంతో నీకు సంబంధం లేదని చెప్తాను. నేనే కన్విన్స్ చేసి ఒప్పించాను కూడా చెప్తా. యూ డోంట్ వర్రీ. మహా అయితే నన్ను ఏం చేస్తారు, తిడతారు, లేకపోతే 2 పీకుతారు. పర్లేదు, 4 రోజులు అందరూ మర్చిపోతారు. ఆ తర్వాత నేనేమీ అడగకుండా ఎవరినో గురించి పెళ్లి చేస్తారు. అంతే కదా? ఆ పిల్ల అబద్ధం కదా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు అనుకుంటాడు అబ్బాయి. అది మోసం కదా? లైఫ్ లాంగ్ ఒకరినొకరు మోసం చేసుకుంటే బతకాలి. ఇస్ దిస్ వాట్ యు వాంట్? ప్రపంచం మొత్తానికి అబద్ధాలు చెప్పినా అట్లీస్ట్ మనం నిజాలు మాట్లాడుకున్నాం. ఇది ఎవరిని మోసం చేయడానికో బాధ పెట్టడానికో కాదు. దిస్ ఇస్ అవర్ లైఫ్, డామ్ ఇట్. పోనీ మనకు ఇప్పుడే పెళ్లి వద్దని మన పేరెంట్స్ కి డిసైడ్ చేసి చెప్పినా వాళ్ళు వింటున్నారా? ఆగుతున్నారా అసలు? ఒక తందతో ఇంకోటి. ఆ రోజు నువ్వే అన్నావు కదా, మన లైఫ్ గురించి మనకు డిసైడ్ చేసుకునే రైట్ లేదా అని. అన్నావా లేదా? మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకుంటున్నాం. పేరెంట్స్కి కావాల్సిన పెళ్లి చేసుకుంటున్నాం, మనకు కావాల్సిన ఫ్రీడమ్. అందుకే డివోర్స్. మన లైఫ్ గురించి మనమే డిసైడ్ చేసుకుంటున్నాం దివ్య. ఇందులో మనం ఎవరు గొంతులు కోయట్లేదు, ఎవరిని చంపట్లేదు. ఐఎమ్ క్లియర్. నీకు నీ లైఫ్ కావాలంటే ట్రస్ట్ మీ, ఇది ఒక్కటే దారి. ఏమీ అవ్వదు, నన్ను నమ్ము. వాట్ ఈస్ దిస్? హే, ద ఫేమస్ P3 సెటప్, పంచ్, పూల్స్ అండ్ పాల్స్. సెల్ఫీ తీసుకోలుగా మరి. సో అన్నాయింగ్. పొద్దున్న నుంచి 100 కేజీల పూల జడ మూస్తూ 1000 పూజలు చేయించారు. తల పగిలిపోతుంది. అబ్బా, అసలే ఎండాకాలం, పైగా నెత్తి మీద బెల్లం. అంతా అంటుకుపోయింది. షాంపూ చేసుకోవచ్చుగా? నువ్వే కదా పెట్టింది, వచ్చి కడుగు. ఓడి అడ్వైస్ వల్లే. నా ఫస్ట్ నైట్ ఎంత రొమాంటిక్ గా అనుకున్నాను, సేమ్ అలాగే జరుగుతుంది. వావ్, అంతా ఓకేనా? ఇంకేమైనా కావాలా? అనుకున్నా. ఐ న్యూ ఇట్. హిమబిందు అప్పుడే అంది. నాతో తాగించేసి పడుకున్న తర్వాత పిచ్చి వేషాలు వేసేసి సారీ మత్తలేదో తెలియకుండా అయిపోయింది అని చెప్పి. హలో హలో, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేదు తల్లోయ్. హిమబిందు అంటే బోతద్దాలు హిడింబి కదా, దాని ఐడల్ దాని ఫేస్ లా ఉన్నాయి. లైట్ ఆఫ్ చేసుకుని పడుకో తల్లి, నీకు తన్నాం. నాకు నిద్ర పడ్డట్లేదు. ఏ కళ్ళు మూస్తే హిడింబి ఫేస్ కనబడుతుందా? షట్ అప్. ఓకే, ఓ పంచేద్దామా? గిఫ్ట్ లో పెంచేద్దామా? గిఫ్ట్లు ఏంటి? షాప్ పెట్టుకోవడానికి. ఇచ్చా వాళ్ళకి? అందుకే మన దేశం బాగుపడదు. అమెరికాలో మ్యారేజ్ కార్డుతో పాటు సూపర్ మార్కెట్ అడ్రస్ ఇస్తారంట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ లిస్ట్ చూసుకుని నచ్చింది మనం కొనివ్వచ్చు. అది పద్ధతి. ఇంకా లైట్ ఆర్పనట్లేదండి. ఎవరు? మీ డౌట్ లో మా అమ్మ సూర్యబాబు. సూర్యబాబా? ఫస్ట్ నైట్ చెకింగ్స్. ఇప్పుడు ఎలా? నీకు మెంటల్? ప్లీజ్ 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 ఒక్కసారి మాట ప్లీజ్ 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 ప్లీజ్. రా. వద్దండి ప్లీజ్. రమ్మన్నానా? భయం వేస్తుందండి, అసలే నాకు ఫస్ట్ టైం. నాకు 10వ పెళ్లి, మరి రమ్మన్నప్పుడు రా. మమ్మీ వద్దండి ప్లీజ్ అండి ప్లీజ్. మమ్మీ లేదు డాడీ లేదు, రా. లక్షలు కట్నాలు దొబ్బారు, మీ వాళ్ళని చెప్పి పంపించలేదా నీకు? రా. వద్దండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి వద్దండి. మమ్మీ మమ్మీ మమ్మీ. నా కూతురు దివ్య. నమస్తే. నమస్తే అమ్మా. తను నా క్లాస్మేట్. శేఖర్ గారని. సో పెళ్లి ఫినిష్, నెక్స్ట్ ఏంటి? హనీమూన్ ఇన్ సిమ్లా. అడ్డదిడ్డంగా మర్డర్ ఇన్ సిమ్లా సినిమా చూసావా? పబ్లిక్ లో వార్నింగ్, ఐ లైక్ ఇట్. ఓకే ఓకే, బుధవారం 10 AM లాయర్ మీటింగ్ ఫిక్స్. ఓకేనా? ఓకే. కొంచెం కూడా తెలీదు. తెలీదా? కమ్ రా.
పొద్దునే హైదరాబాద్కి వచ్చాను. మీ కేసు హియరింగ్ రేపు. May I come in, sir? నేను చెప్పిన డాక్యుమెంట్ తీసుకుని కోర్టు దగ్గరికి వచ్చేసేయండి. కూర్చోండి. See you. రేపు కలుద్దాం. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా పేరు శౌర్య సార్, తన పేరు దివ్య. మాకు సింపుల్ స్వీట్ అండ్ సూపర్ ఫాస్ట్ డివోర్స్ కావాలి. మీకు పెళ్ళై కరెక్ట్ గా 1 year అయింది. ఇవాళ యానివర్సరీ. మరి ఇదిగోండి సార్, బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, మిగతా డాక్యుమెంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఇవెక్కడివి? అప్లై చేసిన 6 నెలలకి డివోర్స్ ఇస్తారు. బట్ అప్లై చేయడానికి పెళ్ళి 1 year అయి ఉండాలి. నువ్వు వెంటనే ఎక్స్ప్రెషన్స్ మార్చుకే. ఇక్కడ డబ్బులు ఇస్తే ఏదైనా జరుగుద్ది. ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు? సగం చెప్తేనే రైల్వే స్టేషన్ కి పారిపోయావు. ఇంకా నయం. సో మాకు డివోర్స్ కావాలి, నో కాంప్లికేషన్స్. చూడండి అమ్మా, ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్. పెళ్ళనేది సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీతో ఉన్న రిలేషన్షిప్. మాకు డివోర్స్ కావాలి. హ్యాపీగా మీరు ఫీజు తీసుకోండి, లెక్చర్ మా పేరెంట్స్ ఇచ్చుకుంటారు. అక్కడ అప్లికేషన్ తీసుకుని సంతకాలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఆఫీస్ లోనే ఉన్నావా? అవునరా, గ్రౌండ్ ఫ్లోరేగా. గ్రౌండ్ ఫ్లోరే, వచ్చేసాయి. బయటే ఉన్నా, వస్తున్నా. రావు గారు బాగున్నారా? విజయవాడలో ఇంటి అడ్రస్ వద్దు, హిమబిందు అడ్రస్ రాయి. ఫైల్ అక్కడ పెట్టేళ్ళండి. మిగతా విషయాలు మా అసిస్టెంట్ చూసుకుంటాడు. అతను మీకు టచ్ లో ఉంటాడు. థ్యాంక్ యూ సార్. రారా, కూర్చో. ఏంట్రా పెళ్లికి వస్తానన్నావు, మర్చిపోయావా? సారీ రా, హైకోర్టులో అర్జెంట్ పనుండి అమ్మాయిని ఎప్పుడో చిన్నప్పుడు చూసా. అమ్మాయి వాళ్ళు బెజార్లో ఉన్నారా? లేదురా, వాళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. నేను వచ్చినట్టు చెప్పలేదు వాళ్ళకి. కొత్త కాపురం కదా. మన రైస్ మిల్ అసోసియేషన్ పని మీద పొద్దున్నే వచ్చా. శ్రీధర్ గారి ఆఫీస్ పక్కనే కదా. చెక్ చేసి కోర్టులో సబ్మిట్ చేయి. ఓకే సార్. ఒక్కోసారి ప్రాక్టీస్ మానేద్దాం అనిపిస్తుందిరా. ఏంట్రా ఫీజులు ఇవ్వట్లేదా? అలాంటిదేం లేదురా, డబ్బిచ్చి మనతో పాపాలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా చూసావా? ఎవరు? ఇద్దరికి 25 లోపే ఉంటాయి. పెళ్ళై జస్ట్ సంవత్సరం అయింది, అప్పుడే డివోర్స్కి వచ్చారు. అది ఎంత క్యాజువల్ గా మ్యూచువల్ కన్సెంట్ అంటున్నారు. Celebrating our divorce, my friend. This is the latest fashion in India. She is my wife, sorry, ex-wife Divya. And he is my XYZ Shaurya. పెళ్ళంటే ఫన్, విడాకులంటే పార్టీ అయిపోయింది ఈ జనరేషన్ కి. లేకపోతే పెళ్ళంట. పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి ఎరా మీ బొడ్డోడు ఏ కాన్వెంట్, వాడి ఫీజు ఎంత కట్టావు, ఆధార్ కార్డులు ఉంటే డిస్కౌంట్లు ఇస్తారా? ఈ సొల్లు వేసుకుంటూ స్లో మోషన్ లో బతికేయాలా? తప్పు వాళ్ళది కాదురా, కనిపించిన వాళ్ళని అనాలి. ఫ్యామిలీ ఏంటి, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అలా చెప్పినా ఇలా గోతులో తోసేస్తున్నారు మనల్ని. మన ముందు అన్ని విన్నట్టే యాక్ట్ చేస్తారు, కానీ వాళ్ళు చేయాలనుకుంది చేసేస్తారు. అలాంటప్పుడు ఏది నిజం నమ్మాలరా? మన ముందున్నదా బయట ఉన్నదా? ఆపరా, ఇంకా ఊహించుకోవడానికే భయంగా ఉంది. మన పిల్లలు అలా కాదుగా, సంతోషిద్దాం. బంగారం ఏమైంది? ఏమైంది బంగారం? అంటే న్యూస్ పెట్టావా? మా బేబీ అపార్ట్మెంట్ లో కోడిని ఎవరైనా పెంచుకుంటారా? వై నాట్? బై ది వే, హర్ నేమ్ ఇస్ కామాక్షి. విలేజ్ లో చూడు, ప్రతి ఇంట్లో ఉంటుంది. నువ్వు తినమ్మా, నువ్వు బుజ్జి బంగారం. పెట్టు, బాగా పెట్టు. ఎవడో ఒక రోజు నీ కోడిని చికెన్ 65 చేస్తాడు చూడు. ప్లీజ్ డోంట్ కాల్ హర్ కౌడి. షీఈ్ మై రూమ్మేట్. అది తన సెక్సీ లెగ్స్ తో అలా ర్యాంప్ వాక్ చేస్తూ అలా హాల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నీ కాళ్ళు తనకంటే అందంగా ఉంటాయని కుళ్ళు. ఆంటీ మాటలు పట్టించుకోకమ్మా. నేను రాత్రి తాగి ఇంకా దిగలేదు అనుకుంటా. తాగించింది నువ్వే. జస్ట్ బాదం మిల్క్, కొంచెం భాంగ్, ఏమవ్వదు. నేను తాగముందు 1 గ్లాసే, నువ్వే టేస్ట్ బాగుందని చెప్పి 3 గ్లాసులు లాగించావు. అమ్మలేదా? ఓకే, వాడెవర్. నువ్వు నీ చికెన్ పకోడీ హ్యాపీగా ఉండండి. నేను వెళ్తున్నా. ఓకే దెన్, మన అగ్రిమెంట్ ప్రకారం నేను హాస్టల్కి వెళ్తున్నా, సరేనా? అప్పుడేనా? నాకేమైనా చెప్దామని మర్చిపోయాము. టింగ్ టింగ్. ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చుగా. ఇంత ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చి పారిపోయిందని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని మీ నాన్న జేబులో ఉన్న నీ లైఫ్ ని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే శౌర్య, నువ్వు గ్రేట్ అమ్మా, నువ్వు తోపమ్మా, నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని 2 మాటలు లేకుండా ఐ హర్టెడ్. ఒకవేళ నా పేరెంట్స్ నీకు కాల్ చేస్తే? నువ్వు బాత్రూమ్ లో ఉన్నాను చెప్తాను. నీ పేరెంట్స్ నాకు కాల్ చేస్తే? నేను బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. ఇద్దరు చేస్తే? ఇద్దరం కలిసి బాత్రూమ్ లో ఉన్నాం అనుకుని ఒక సాంగ్ వేసుకుంటారు. సో సిక్. నేచురల్ టాలెంట్. ఎవరు రారు, ఏమీ అవ్వదు. హ్యాపీగా టెన్షన్ లేకుండా వెళ్ళు, నన్ను నమ్ము. సత్యం. శౌర్య పుత్ర్, సర్ప్రైజ్. कैसे हो अंकल? कम ट्रेन हाँ प्रसाद, शौर्य मम्मल चूसी शॉक हो गया रे. हाँ अच्छी है रे, देख रहा हूँ. हाँ अच्छी है. अच्छा, हाँ शौर्य किस नाम? हाँ शौर्य డాడీ మాట్లాడరే. సింగ్ అంకుల్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వేగా చెప్పింది మీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఖాళీ ఉందని. నీకు తోడు ఉంటారని తెలిసి ఫుల్ హ్యాపీ. అమ్మ కూడా. నేను ఎప్పుడో చెప్పినని బాగా గుర్తు పెట్టుకుంటావు. థ్యాంక్స్, నేను వచ్చాక చెప్తా. శౌర్య చిన్నప్పుడు ఎంవీపీ కాలనీలో మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం. ఇప్పుడు శౌర్యనే ఫ్లాట్ ఇప్పించాడు. థ్యాంక్ యూ పుత్ర, ఫ్లాట్ बहुत अच्छा है. బై ద వే, మై వైఫ్ మందీప్ కౌర్. हेलो जी, आज रात आप दोनों घर पे आना.
डिनर के लिए ఆడుకోవచ్చు. माय चिल्ड्रंस पेप्सी सिंग कैंडी सिंग कुकी सिंग या टेल नो यू टेल లవ్ యూ అక్క చెప్పానా హీడేమి ఫస్ట్ నువ్వు రిప్పుద్దని నువ్వు డబ్బులు రా నువ్వు కంటిన్యూ అమ్మా ఎహే వాడిని పట్టించుకోకు యు టెల్ యా వాట్ హీ డిడ్ యు టెల్ నేను రాత్రి సింగ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ తర్వాత నేను వెళ్తున్నా అదేంటి ఎవరిని అడిగితే నేనేం చెప్పాలి అది నీ ప్రాబ్లం నాది కాదు